హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి ఈ గోంగూర చట్నీ తెలుసో కమెంట్ చేయండి. ఒక్కసారి ఈ విధంగా గోంగూర చట్నీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ అన్నమాట. పల్లీలతో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ చట్నీ తెలుసా? ఈ చట్నీ కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ యూస్ చేసేటప్పుడు ఒక టిప్ ఫాలో అవ్వాలి. అది కొంచెం స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం వేడి చేసామంటే మనకు ఏ స్మెల్ రావదనమాట మస్టర్డ్ ఆయిల్ నుంచి. మస్టర్డ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది. ఇలా ఆయిల్ కొంచెం స్మోకీగా వచ్చిన తర్వాత అందులో మీడియం సైజ్ ఆనియన్స్ 3 వేసుకున్నాను, ఇలా కట్ చేసేసి. తర్వాత అందులో మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి, తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసేసి మనకి గోంగూర అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు, కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనకు ఉన్న నీరు అంతా పోయేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకునే ముందర కొంచెం చింతపండు అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెమే గోంగూర ఉంది నా దగ్గర, ఇది కొంచెం పులుపుగా లేదనమాట, అందుకే కొంచెం చింతపండు వేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా కొంచెం చింతపండు వేయటం వల్ల. గోంగూర పులుపుగా ఉందనుకోండి, చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనము చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలను వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీల్ని ముందే వేయించుకొని పెట్టుకున్నాను. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, గోంగూరని, ఇలా ఫస్ట్ పచ్చిమిర్చిని గోంగూరని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి గోంగూర మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ కన్సిస్టెన్సీలో మనకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేసేసుకొని పల్స్ మోడ్లో జస్ట్ 1 సెకండ్ పాటు అలా పల్స్ మోడ్లో జస్ట్ ప్రెస్ చేసి ఆఫ్ చేసేస్తే మనకి ఈ చట్నీ రెడీ అయిపోతుంది. ఇందులో ఆనియన్స్ తగులుకుంటూ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ చట్నీ. మీకు అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా కారాలు కానీ లేకపోతే ఏం లేకున్నా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీలో ఈ చట్నీ ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.